ఎవ్రీవన్, మనము ఈరోజు బిఏ ఫస్ట్ సెమిస్టర్ బిఏ హిస్టరీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సెమిస్టర్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, బిఏ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు, హెచ్ఈపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదేవిధంగా ఆ ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు, పేపర్ మోడల్ ఏంటిది, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పుడు పార్ట్ 1, పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది పేపర్లో. పార్ట్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 8 ఇచ్చి అందులో 5 రాయమంటాడు. 8 ప్రశ్నలు ఇస్తాడు, అందులో ఏవైనా 5 రాయాలి మనం. కాబట్టి ఇక్కడ 5 ప్రశ్నల్లో 5ంటికి ఆన్సర్ రాయాలి. కొన్ని ప్రశ్నలు చూద్దాం. 8 ప్రశ్నలు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హిస్టరీ అన్నాడు. చరిత్ర నిర్వచనం ఏంటిది అన్నాడు. సో చరిత్ర నిర్వచనం ఏంటిది, చరిత్ర ఏం చేస్తుంది అనేది మీకు తెలిస్తే చరిత్ర నిర్వచనం రాయొచ్చు. అదేవిధంగా చరిత్ర నిర్వచనం, చరిత్ర గతాన్ని అధ్యయనం చేసేదే చరిత్ర, గతాన్ని అధ్యయనం చేసేదే చరిత్ర, లేదంటే గతాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేసేదే చరిత్ర, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండికా అన్నాడు. వాట్ ఈజ్ ఇండికా, ఇండికా అంటే ఏమిటి అన్నాడు. ఇండికా మెగస్థెనిస్ రాసిన ఒక గ్రంథము. ఇండికా గురించి మీరు చదివితే మెగస్థెనిస్ రాసిన ఇండికా ఏం చెప్తుంది, ఎవరి సమాచారం ఇస్తుంది, ఎవరి కాలానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది, దాన్ని మీరు చదువుకొని వెళ్ళి అక్కడ దానికి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ది గ్రేట్ బాత్. మనకు మహాస్నాన వాటిక ఉంటుంది. సింధు నాగరికత చదివితే మనము సింధు నాగరికతలో స్నాన వాటిక గురించి ప్రశ్న అడగడం జరిగింది. మనకు మహాస్నాన వాటిక గురించి తెలిస్తే మనము సింధు నాగరికతను చదివితే అందులో మహాస్నాన వాటిక ఉంటుంది, దాని గురించి మనం రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ వేదిక్ కల్చర్ అన్నాడు. ఈ వేదిక్ కల్చర్ ఏంటిది, వేద సంస్కృతి అంటే ఏంటిది, మనము వేద నాగరికత చదివేటప్పుడు వాళ్ళ కల్చర్ ఏంటిది, వాళ్ళ సంస్కృతి ఏంటిది అనేది మనం తెలుసుకుంటే వాట్ ఈస్ వేదిక్ కల్చర్, ఆ ప్రశ్నకు సమాధానం రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ జైనిజం అన్నాడు. జైన మతం ముఖ్య లక్షణాలు ఏమిటి అన్నాడు. సో జైన మతం ముఖ్య లక్షణాలు. అదేవిధంగా నెక్స్ట్, వాట్ ఆర్ ది త్రిపిటకాస్. త్రిపిటకాలు ఏమిటి, మీరు త్రిపిటకాలు ఉంటాయి. ఆ త్రిపిటకాల గురించి రాయాలి. బౌద్ధ మతంలో త్రిపిటకాలు ఉంటాయి. బౌద్ధ మతంలో అభిధమ పీఠిక, సుత్త పీఠిక, వినయ పీఠిక అని చెప్పేసి 3 పీఠికలు ఉంటాయి. ఆ 3 పీఠికలు ఏం తెలియజేస్తాయి అనే అంశాన్ని మీరు చదివినంటే ఆ 3 పీఠికల గురించి రాస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ గాంధార స్కల్ప్చర్. గాంధార శిల్పకళ ప్రత్యేకత ఏమిటి, ఆ గాంధార శిల్పకళ గురించి చదివిందంటే మీకు ఈ గాంధార శిల్పకళ యొక్క ప్రత్యేకత ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి గాంధార శిల్పకళ గురించి అడిగిండు. నెక్స్ట్, చంద్రగుప్త 1 గురించి రాయండి. హూ ఇస్ చంద్రగుప్త 1, మొదటి చంద్రగుప్తుడి గురించి రాయండి అని చెప్పేసి అడగడం జరిగింది. మీరు గుప్తుల యుగం గురించి చదివినంటే గుప్త డైనాస్టీలో మొదటి చంద్రగుప్తుని గురించి వస్తుంది మీకు. సో మొదటి చంద్రగుప్తుని గురించి అడగ. ఈ విధంగా 8 ప్రశ్నలు ఇచ్చి అందులో 5 ప్రశ్నలకు సమాధానం రాయాలి. సో కాబట్టి 5 ప్రశ్నలకు సమాధానం రాస్తే మనకు ఒక ప్రశ్నకు ఒక జవాబు రాస్తే సో దానికి 5 మార్కులు. మొత్తానికి 5 ప్రశ్నలకు మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏలో 8 ప్రశ్నలు ఇచ్చి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయమంటాడు. నెక్స్ట్ పార్ట్ బి తీసుకుంటే ఇక్కడ మనకు మొత్తం 10 ప్రశ్నలు ఇస్తాడు. 10 ప్రశ్నలు ఇచ్చి అందులో ఏవైనా 5ంటికి సమాధానాలు రాయండి అంటాడు. అయితే మనము అందుట్లో 5ంటికి సమాధానాలు రాయాలి. 10 ప్రశ్నలు ఇచ్చి ఏవైనా 5ంటికి సమాధానాలు రాయమంటాడు. 5ంటికి సమాధానాలు మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమడిగిండు అంటే చరిత్ర మరియు ఇతర సామాజిక శాస్త్రాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి అన్నాడు. చరిత్ర మరియు ఇతర సామాజిక శాస్త్రాల మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి అన్నాడు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. మీరు చదివితే ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకేం అడిగిండు, కింద అది రాయండి, లేదంటే ఇంకో ఆప్షన్ ఇచ్చిండు. భారతదేశ భౌగోళిక లక్షణాలు మరియు అవి చరిత్ర సంస్కృతి మీద చూపిన ప్రభావాన్ని వివరించండి. అవి భారత భౌగోళిక లక్షణాలు ఏంటివి మరియు అవి చరిత్ర సంస్కృతి మీద చూపిన ప్రభావాన్ని వివరించండి అన్నాడు. ఈ విధంగా. నెక్స్ట్ ఇంకో క్వశ్చను, సింధు నాగరికత ముఖ్య లక్షణాలను వివరించండి అన్నాడు. సింధు నాగరికత గురించి చదివితే మీకు ముఖ్య లక్షణాలు ఏంటివో అర్థమవుతాయి. సో ముఖ్య లక్షణాల గురించి వివరించండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రస్తుతం సింధు నాగరికత గురించి చర్చిస్తున్నాము. మన క్లాసెస్ వింటే మీకు చరిత్ర అంటే ఏమిటి,
అదేవిధంగా సింధు నాగరికత గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు చరిత్ర అంటే ఏంటిది అర్థమవుతుంది, సింధు నాగరికత అంటే ఏంటిది అర్థమవుతుంది, సింధు నాగరికతలో ఏమేమి ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది. మనం ప్రస్తుతం సింధు నాగరికత క్లాసెస్ మన యూట్యూబ్ లో రన్ అవుతున్నాయి. సో యూట్యూబ్ క్లాసెస్ మనం డైలీ అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఒకసారి యూట్యూబ్ క్లాసెస్ కూడా మీరు చూడండి. ఒకసారి చూస్తే మీకు సింధు నాగరికత గురించి అర్థమవుతుంది ఏంటిది సింధు నాగరికత అనేది. ఒకసారి చూసి మీరు ఎగ్జామ్లో యాస్టీస్ నేను చెప్పినట్టు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని హెడ్లైన్స్ మీరు నేర్చుకొని వెళ్ళి సో మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సింధు నాగరికత ముఖ్య లక్షణాలు వివరించండి అన్నాడు. నెక్స్ట్ ఋగ్వేద సంస్కృతి గురించి వివరించండి. ఋగ్వేదం గురించి చదివినంటే వేద నాగరికత ఉంటుంది. వేద నాగరికత గురించి చదివినంటే మీకు ఋగ్వేద సంస్కృతి గురించి మీకు సో అవగాహన ఉంటే మీరు ఋగ్వేద సంస్కృతి గురించి సో మీరు ఋగ్వేదం గురించి కూడా చదివేసి వెళ్ళండి. ఋగ్వేద సంస్కృతి గురించి ఎగ్జామ్కి వెళ్లే ముందు. నెక్స్ట్ క్రీస్తుపురం 6వ శతాబ్దంలో కొత్త మత ఉద్యమాల ఆవిర్భావాన్ని వివరించండి అన్నాడు. 6వ శతాబ్దంలో కొత్త మతాలు ఆవిర్భవించడం జరిగింది. సో ఏంటివి జైన బౌద్ధ మతాలు, అజీవక మతము, సో ఈ విధంగా కొత్త మతాలు ఆవిర్భవించాయి. సో ఆ ఆవిర్భవించిన మతాల గురించి సో వివరించండి అన్నాడు. సో వాటి గురించి రాయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది జైనిజం, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జైనిజం అన్నాడు. జైన మతం యొక్క ప్రాముఖ్యతను వివరించండి అన్నాడు. మీకు జైన మతం గురించి తెలిసినంటే జైన మతం యొక్క ప్రాముఖ్యత మీకు తెలిసినంటే జైన మతం గురించి మీరు ఒకసారి చదివేసి వెళ్ళండి. జైన మతం ప్రాముఖ్యత మీరు రాస్తారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడగడం జరిగింది, రైట్ అబౌట్ ది మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యుల పరిపాలన గురించి వివరించండి అన్నాడు. మీరు మౌర్యుల పరిపాలన చదివినంటే మీకు మౌర్యుల పరిపాలన గురించి మీరు సింపుల్గా రాసేయవచ్చు. నెక్స్ట్ ఇంకేం అడగడం జరిగింది, రైట్ అబౌట్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శాతవాహనాస్, శాతవాహనుల పరిపాలన గురించి వివరించండి. శాతవాహనుల గురించి చదివితే మనకు తెలంగాణ హిస్టరీలో వస్తుంది. శాతవాహనుల పరిపాలన ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకుంటే శాతవాహనుల గురించి కూడా సింపుల్గా రాయొచ్చు. మీరు ఇక్కడ సెమిస్టర్ ఎగ్జామ్ పాస్ కావడం పెద్ద లెక్క కాదు, చాలా సింపుల్గా పాస్ కావచ్చు. హెడ్లైన్స్ పెట్టేసి దానికి సంబంధించిన మ్యాటర్ మీరు రాస్తే చాలు. మీకు ఏం అర్థమైంది సో అది రాస్తే చాలు. నెక్స్ట్ గుప్తుల స్వర్ణయుగాన్ని విశ్లేషించండి. గుప్తుల యుగాన్ని స్వర్ణయుగం అంటాము, ఏంటిది ఎందుకు అంటాము అనేది విశ్లేషించండి అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడగడం జరిగింది ఇక్కడ, ఎవాల్యుయేట్ ది గ్రేట్నెస్ ఆఫ్ హర్షవర్ధన. సో హర్షవర్ధనుని గొప్పతనాన్ని అంచనా వేయండి అన్నాడు. మనము హర్షవర్ధను గురించి చూస్తాము. సో హర్షవర్ధను గురించి చదివితే ఆయన గొప్పతనం ఏంటిదో మనకు అర్థమవుతుంది. సో హర్షవర్ధనుని గొప్పతనం గురించి. సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. వీటితో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళండి. చదువుకొని వెళ్తే మీరు సింపుల్గా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ అనిపించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇవ్వడం జరిగింది. అదే వీటితో పాటు కొన్ని క్వశ్చన్స్ మీరు ప్రతి చాప్టర్ ఒకసారి క్లుప్తంగా చదివేసి వెళ్ళండి. హెడ్లైన్స్ నేర్చుకొని వెళ్ళండి. బాగా ఎగ్జామ్స్ రాయండి. హెడ్లైన్స్ రాసి దానికి రిలేటెడ్ మ్యాటర్ రాసి మంచిగా మీరు అర్థమయ్యే విధంగా రాస్తే మధ్యలో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే ఇన్వైటెడ్ కామాస్ పెట్టడం మర్చిపోకండి. ఇన్వైటెడ్ కామాస్ కానీ అండర్లైన్స్ కానీ ఇవి పెడితే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సెమిస్టర్ ఎగ్జామ్లో. కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మన ఛానల్లో హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అందులో ప్లేలిస్ట్ ఉంది. మీరు హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసెస్ వినొచ్చు. మీకు ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన క్లాసెస్ ఇప్పుడు రన్ అవుతున్నాయి. నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మొత్తం ఉద్యమ చరిత్ర వరకు, తెలంగాణ ఉద్యమ చరిత్ర వరకు నేను అన్ని క్లాసెస్ డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు చూసి వాటిని మీరు అర్థం చేసుకుంటే సో ఇంకా బాగుంటుంది. బాగా చదవండి. సో బాగా రాస్తారు ఎగ్జామ్, టెన్షన్ పడకండి. సో ప్రశాంతంగా వెళ్ళి ఎగ్జామ్ రాసేసి రండి. ఓకేనా? ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. సో నేను ఇంకో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను.